తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి విశేష స్పందన వస్తోంది. లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వాటిని తీసుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన నేపథ్యంలో తీసుకోవడానికి ముందుకు రాని లబ్ధిదారులు సన్నబియ్యం కోసం తరలిస్తున్నారు. అందుకు తాజాగా గణాంకాలే సాక్ష్యం. తెలంగాణ సర్కార్ పేదల ఆకలి తీర్చేందుకు ప్రజా పంపిణీలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. రేషన్ వ్యవస్థకు సార్థకత చేకూరేలా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమవ్వగా లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వాటిని తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభం కాగా తొలి 4 రోజుల్లోనే 47.90% లబ్ధిదారులు తీసుకోగా 17వ తేదీ నాటికి 91.19 పూర్తవడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం కోసం ప్రజలు ముందుకు రావడంతో ఈ పథకం విజయానికి నిదర్శనమని అంటున్నారు. గతంలో సరఫరా చేసిన దొడ్డు బియ్యం తినడానికి నాణ్యంగా లేకపోవడంతో పెద్దగా ఎవరూ తీసుకునేవారు కూడా కాదు. కొందరు తీసుకుని అమ్ముకునేవారు. ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణాకు దారితీసింది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు పరుగులు తీసి బియ్యాన్ని తీసుకుంటున్నారు. బయట సన్నబియ్యం ధరలు భారీగా ఉన్నాయి. నాణ్యతను బట్టి కిలో 55 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ధర పలుకుతోంది. అలాంటి ఖరీదైన బియ్యాన్ని ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పంచి ఆర్థిక భారాన్ని తగ్గించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. సన్న బియ్యం ఇస్తే చాలా మందికి ఉపయోగపడతాయి. అందరి కొనుక్కొని తినే వాళ్ళకి మంచిగా ఉంటుంది, గరీబ్ ఉన్న వాళ్ళకి మంచిగా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే బియ్యం ఒకటే కాదు ఇంకొన్ని వస్తువులు కూడా ఇస్తే బాగుంటుందని అంటున్నారు కదా. నిత్యావసరాల వస్తువులు ఇస్తే కూడా బాగుంటుంది. అందరు గరీబ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏమేం కావాలనుకుంటున్నాం? పప్పులు, గోధుమలు, అన్ని నిత్యావసర సరుకులు. పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం కొంత ఆర్థికంగా ఊరట కలుగుతోంది. అటు రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో మార్కెట్లో సన్నబియ్యానికి డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వచ్చాయి.